దొంగ సుబ్బారావు అనే అతను ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా. సో దానికి అది ఆత్మహత్యగా అని మాకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే నిన్నటి రోజు మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఈమె చనిపోయినట్టుగా మనం వెళ్ళి చూసామో విజయలక్ష్మి, కలిదిండి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరులో. ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఈవిడ విజయలక్ష్మి, అది మనకు ఫ్లైట్ మోడ్ లో ఉంది. ఆ ఫ్లైట్ మోడ్ ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్ లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్ లోకి వచ్చింది. మా మదర్ కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇట్లా ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి ఇవన్నీ కవర్ లొకేషన్ ని చూసి ఈలోగా మనకి ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె చనిపోయి ఉంది. గతంలో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఈ జిల్లాలో 15/7/2025 ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిసీజ్డ్ రామకృష్ణ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు వైఫ్ వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడము. అప్పట్లో మీకు జిల్లాలో మీరు ఒక పెద్ద న్యూస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని ఏదో కట్టేసి కొట్టి ఏదో చేశారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు గతంలో. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు అప్స్టాండింగ్ లో ఉన్నారు. వీడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు సుబ్బారావు అనేటోడు, ఫ్యామిలీని వదిలేసి ఇంకా ఈమెతోనే ఉంటున్నట్టుగా సమాచారం. ఈమె కూడా ఇంకా అక్కడ వదిలేసి అప్పట్లో ఏదో అత్తిలి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ చేరినట్టుగా. లాస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను చర్చికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పింది ఈవిడ. మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా అని అనుకుంది. తీరా చూస్తే ఇక్కడ ఆమె బాడీ లాగా దొరికింది. మనం ఇప్పుడు తాళం కూడా ఈ ఇంటి తాళం వేసేసి, నిన్న సుబ్బారావు చనిపోయినాడు కదా, ఆయన దగ్గర పాకెట్ కి ఈ తాళం ఉంది. సో దాన్ని బట్టి ఈ తాళం ఎక్కడిది ఏంటి అని చూస్తే ఇది. నిన్న ఈ రోజు మళ్ళీ మనము విఆర్ఓ గారి సమక్షంలో, తర్వాత మా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకేదైనా అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయా, వేలుముద్రలు ఉంటాయా, లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో మేము చేసే దర్యాప్తు కాకుండా వాళ్ళు మాకు సహకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఆ టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి అందరూ ఒక్కసారిగా విఆర్ఓస్ టీము, ఇన్స్పెక్టర్ గారు అందరూ వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు బాడీని మనం పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.